Hi guys, welcome back to my YouTube channel. So this is day 3 in Tromso. నిన్న మీరు చూసినట్టయితే నిన్న మా బస్ టూర్ క్యాన్సిల్ అయింది కదా, సో అది మేము ఇవాళకి మూవ్ చేసుకున్నాము. సో యా వీఆర్ ఫైనలీ ఇన్ ది బస్. బయట మీరు చూసారా ఎంత వర్షం పడుతుందో. సో ఇవాళ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇవాళ కూడా ఒక పూట అంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాం. బట్ దెన్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ టుడే, సో లెట్స్ హోప్. సో ఇప్పుడే బస్ ఎక్కాము. ఇది ఒక 4 or 5 hours రోడ్ ట్రిప్ అనమాట. ట్రోమ్సో దగ్గర ఉన్న కొన్ని ఫియార్డ్స్కి తీసుకెళ్ళి బ్యూటిఫుల్ వ్యూస్, అంటే మనకి రోడ్ నుంచి వెళ్తుంటే జస్ట్ ఇమాజిన్ స్నోయి మౌంటైన్స్ అటు ఇటు, అండ్ కొన్ని ప్లేసెస్లో యూ విల్ హ్యావ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్ కదా. అలాంటి వాటి అన్నిటి దగ్గర వీళ్ళు ఆపుతూ ఉంటారు. సో యా, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. So that's how we have ended our road trip and got back to the city. Room kelli kasepu rest తీసుకొని then in the evening we have started for the most awaiting activity, that is to see northern lights. నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మీకు తెలుస్తుంది. సో ఇవాళ ఎలా అవుతుంది అని చెప్పి ఇంకా ఫుల్ టెన్షన్తో స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ టైం బుక్ చేసుకున్న ఏజెన్సీతో కాకుండా ఈసారి ఒక డిఫరెంట్ ఏజెన్సీతో ట్రై చేసాము. సక్సెస్ అయిందా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా సేమ్ ఉంది. 7 o'clock కి వెళ్ళాము, మినీ వ్యాన్ ఎక్కాము, దాని తర్వాత నార్దర్న్ లైట్స్ హంట్ కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది. మా గైడ్ రాగానే హీ టోల్డ్ us that we are going to Finland to see the northern lights. We were like, నార్వేలో ఉన్నాము, ఫిన్లాండ్ ఇంకొక కంట్రీ కదా. దో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ ఇవన్నీ దగ్గర అయినా కూడా ఫిన్లాండ్ ఏంటి అని ఒక నిమిషం షాక్ అయ్యాము. బట్ దెన్ ఏదైతే అదైంది. ఇవాళ మనకి కావాల్సింది నార్దర్న్ లైట్స్ చూడడమే కదా అని చెప్పి ఇంకా ఓకే చెప్పేసాము. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఆఫ్ టు ఫిన్లాండ్. ఈసారి 3-4 ప్లేసెస్లో ఆపి వెయిట్ చేసి ఇదంతా కాకుండా ఒక ప్లేస్ దగ్గర ఆపాడు అండ్ వీ కుడ్ సీ ది నార్దర్న్ లైట్స్ దేర్. ఫస్ట్ ఈ పిక్చర్ లో ఉన్నట్టు చాలా ఫేడెడ్ గా కనిపించింది. ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ఇంత బ్రైట్ గా అండ్ క్లియర్ గా కనిపించింది. వాచింగ్ దీస్ నార్దర్న్ లైట్స్ ఈస్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ ఐ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ దట్ డే. అసలు స్కై లా గ్రీన్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే, స్పేస్ లో సన్ నుంచి చిన్న ఎనర్జీ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ పార్టికల్స్ మన ఎర్త్ ని టచ్ అయినప్పుడు ఎర్త్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. సో ఆ టైనీ పార్టికల్స్ ని ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే సౌత్ పోల్ అలాగే నార్త్ పోల్ వైపు
పుష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మేము ఈ లొకేషన్ అనేది చాలా నార్దర్న్ మోస్ట్ అని నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్తూ వచ్చాను కదా. సో ఇది నార్త్ పోల్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అందుకే ఈ నార్త్ పోల్ దగ్గర ఆ పార్టికల్స్ ఎప్పుడైతే ఎర్త్ లోపలికి పెనిట్రేట్ అయ్యి మన అట్మాస్ఫియర్ లో ఉండే కొన్ని గ్యాసెస్ ఉంటాయి కదా, లైక్ ఆక్సిజన్, నైట్రోజన్ అవన్నీ. సో ఆ ఎనర్జీ పార్టికల్స్ ఈ గ్యాసెస్ తో కంబైన్ అయినప్పుడు ఈ డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ పిక్చర్ లో చూస్తే గ్రీన్ ఎక్కువ ఉంది కదా, అంటే ఆక్సిజన్ తో ఆ సన్ నుంచి వచ్చే గ్యాస్ పార్టికల్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు ఈ గ్రీన్ కలర్ అనేది స్కై లో ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది. అదే నైట్రోజన్ గ్యాసెస్ తో కొలైడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు పింక్ ఆర్ పర్పులిష్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. అంతే. సో ఇది అన్నమాట దీని బిహైండ్ స్టోరీ. సో నెక్స్ట్ టైం మీరు నార్దర్న్ లైట్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఐ రియలీ విష్ దట్ ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో షుడ్ సీ దీస్ నార్దర్న్ లైట్స్ వన్ డే ఇన్ దిస్ లైఫ్ టైమ్. అలా బోల్డ్ అండ్ మెమరీస్ తో హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ యు నో వాట్, ఇంతకంటే బ్రైట్ గా నార్దర్న్ లైట్స్ ని ఫ్రీగా చూసాము. దాని గురించి లాస్ట్ లో చెప్తాను, డోంట్ మిస్ ఇట్. Hello. Finally we could see the sun today. It was very gloomy all these days, but finally the sun came out and I'm happy. So yeah, today we are heading to the reindeer camp and also to know more about the Sami culture here. We have booked reindeer sledging as well, but I don't know because we have no luck with the snow. Basically since last 3 days it was pouring in, but then there was no snow, so which is very unusual here because people here say that it's not a rainy season now, but somehow because of the weather conditions and all, we are seeing most of the Tromsø as cloudy. Okay, now let's go and meet the cutest reindeers in Norway. Guys, are you excited? Yeah. You should be. You should be. You probably saw them already. We have about 250 reindeers waiting for you guys. Ooh. And they're also excited. Could you imagine why? For feeding. They are hungry and you guys are going to feed the reindeers. Now let's go and feed the cute little reindeers who are waiting for us. Snow anta karigi koncham ice ga marindi kabatti it is very slippery out there. So ila manaki spikes ane untai annamata. So just we have to attach them to our shoe so that manam ice మీద నడుస్తున్నప్పుడు ఆ గ్రిప్ ఉండడానికి అన్నమాట.
And in our family, we have been taking care of the reindeers for generations. Really, we don't know how many generations. But to us, it's really all about the reindeers. Really all about the reindeers. Hey yo, hey yo, hey And that's how we said goodbye to the reindeers and started back to Tromsø. So this is how we have spent our 4 days in Tromsø. ఈ సిరీస్ అయితే నాకు చాలా చాలా స్పెషల్ బికాజ్ ఈ నార్వే ట్రిప్ అంతా చాలా చాలా సడన్ గా ప్లాన్ చేసాము. బట్ దెన్ ఇట్ టర్న్ అవుట్ సో బ్యూటిఫుల్ అండ్ సో మెమరబుల్. సో నౌ లెట్స్ హెడ్ టు ది ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లై బ్యాక్ హోమ్. వెయిట్ లాస్ట్ లో ఒకటి చెప్తాను అని చెప్పాను కదా. సో అదేంటంటే మేము నార్దర్న్ లైట్స్ కి 2 సార్లు బుక్ చేసుకున్నట్టు మీకు తెలుసు. అలాగే ఫస్ట్ టైం మాకు కనిపించలేదు అని కూడా మీకు తెలుసు. సో మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా యూనివర్స్ హ్యాస్ ప్లాన్డ్ ఎ సర్ప్రైజ్ ఫర్ us. ఫ్లైట్ ట్రోమ్సో నుంచి ఫ్లై అవ్వగానే ఒక 5 to 10 minutes లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. విండో నుంచి బయటికి చూడండి, నార్దర్న్ లైట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి. ఎస్, వీ హ్యావ్ సీన్ నార్దర్న్ లైట్స్ ఈవెన్ ఫ్రమ్ అవర్ ఫ్లైట్. ఇలా స్కై లో ఉన్నప్పుడు నార్దర్న్ లైట్స్ ని చూడడం ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. దిస్ లాస్ట్ సర్ప్రైజ్ హ్యాడ్ రియలీ మేడ్ అవర్ నార్వే ట్రిప్ very very special. So that's it for this video and that's it for this series as well. ఈ నార్వే సిరీస్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ సో దట్ నేను వీడియో ఇలా పెడితే మీకు అలా వచ్చేస్తుంది. లెట్స్ మీట్ వెరీ వెరీ సూన్ విత్ అనదర్ వీడియో. Until then, take care. Bye.